ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఒక మంచి పుస్తకం మనల్ని కేవలం సమాచారంతో నింపడమే కాదు, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక పుస్తకం గురించే లోతుగా చర్చించబోతున్నాం. క్యాథరీన్ రెన్ఫ్రో రాసిన విమెన్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. ఈ పుస్తకం ముఖ్యంగా క్రైస్తవ మహిళలు దేవుని పరిచర్యలో వారి పాత్రను ఎలా చూడాలి అనే విషయంపై దృష్టి పెడుతుంది. అవును, ఈ పుస్తకం చాలా ముఖ్యమైన ప్రశ్నను అడుగుతుంది. మనలో చాలామంది మన జీవితానికి ఒక ఉద్దేశ్యం, ఒక అర్థం ఉండాలని కోరుకుంటాం గదా. నిజమే. ఉదయం లేవడం, పనులు చేసుకోవడం, రాత్రికి పడుకోవడం, ఇదే నా జీవితం అనిపిస్తుంది కొన్నిసార్లు. దీనికి మించిన ఒక పెద్ద కథలో మనం భాగం కావాలనుంటుంది. అవును. ఈ పుస్తకం ఆ పెద్ద కథ ఏమిటో, అందులో మన పాత్ర ఏమిటో చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈరోజు మన చర్చలో మన పిలుపు ఏమిటి, దానికి మనం ఎలా సిద్ధపడాలి, ఇంకా దేవుడు మనల్ని ఉంచిన చోట ఎలా ఫలించాలి అనే అంశాలను వివరంగా చూద్దాం. సరే, మొదటి అంశంతో మొదలు పెడదాం. పిలుపు. ఈ మాట వినగానే నాకు పాస్టర్లు, మిషనరీలు అంటే పూర్తికాల పరిచర్య చేసేవాళ్లు గుర్తొస్తారు. చాలామంది ఆ పిలుపు వాళ్లకి, నాక్కాదు అని అనుకుంటాం. కాని ఈ పుస్తకం మా ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది కదా. ఖచ్చితంగా. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన విషయం అదే. రచయిత్రి మనందరికీ 2 రకాల పిలుపులున్నాయని చెబుతారు. మొదటిది సార్వత్రిక పిలుపు. ఇది క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి వర్తిస్తోంది. 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా చెబుతాడు, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అని. ఆ తర్వాత దేవుడు మనను తనతో సమాధానపరుచుకుని ఆ పరిచర్యను మనకప్పగించాడనంటాడు. ఒక్క నిమిషం. అంటే నా ఉద్యోగం, నా కుటుంబ బాధ్యతలు ఏవైనా సరే, నేను ఇతరులను దేవునితో సమాధానపరిచే పూర్తికాల పరిచర్యలో ఉన్నాననేనా? అవును, సరిగా అదే. ఈ ఆలోచనే చాలా శక్తివంతంగా ఉంది. మన దినచర్యను చూసే దృక్పథాన్నే మార్చేస్తుందిది. అవును. ఇక రెండవది వ్యక్తిగత పిలుపు. ఇది దేవుడు మనకు ప్రత్యేకంగా ఇచ్చిన బహుమతులు, అవకాశాలు. మన సంబంధాలకు సంబంధించినది. మనం ఎక్కడ నివసిస్తున్నాం, ఎవరితో పనిచేస్తున్నాం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. దేవుడు మనల్ని ఒక నిర్దిష్ట ప్రదేశంలో, నిర్దిష్ట వ్యక్తుల మధ్య ఉంచాడనమాట. అంతే. 1 కొరింథీయులు 12లో పౌలు క్రీస్తు శరీరం గురించి మాట్లాడతాడు. శరీరంలో కన్ను, చెవి, చెయ్యి ఇలా వేర్వేరు అవయవాలున్నట్లే మనలో ప్రతి ఒక్కరికి క్రీస్తు శరీరంలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన పాత్ర ఉంది. అంటే నా జీవిత ఉద్దేశ్యం కేవలం కొన్ని పనులు పూర్తి చేయడం కాదు. ఆ పనులు చేస్తూనే క్రీస్తును లోతుగా తెలుసుకోవడం, ఆయనను ఇతరులకు తెలియజేయడం. ఇది తెలిసినప్పుడు నేను సరిగ్గా చేస్తున్నానా అనే ఒత్తిడి నుండి మనకు స్వేచ్ఛ లభిస్తుంది. సరిగ్గా చెప్పారు. మన పని, మన కుటుంబం, మన హాబీలు అన్నీ దేవుని పరిచర్యకు వేదికలే. ఈ పిలుపు అనే ఆలోచన వినడానికి చాలా బావుంది. కాని నాలో వెంటనే ఒక భయం మొదలవుతోంది. నేను దీనికి సిద్ధంగా ఉన్నానా, నా వల్ల అవుతుందా అని. పుస్తకంలో రచయిత్రి కూడా సరిగ్గా ఇదే సమస్య గురించి మాట్లాడారు. అవును. తన మొదటి సువార్త ప్రకటన అనుభవం గురించి పంచుకున్నారు. అది చదువుతుంటే నవ్వొస్తోంది. అవును. తాను ఎంతో ధైర్యం కూడగట్టుకుని ఒక వ్యక్తితో మాట్లాడటం మొదలుపెడితే అది ఒక రైలు ప్రమాదంలా జరిగిందని అంటారు. చివరికి ఆ వ్యక్తి, నేను ఈ చెత్తను నమ్మను అని నవ్వేసరికి తను పూర్తిగా నిరుత్సాహపడిపోయారట. మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి కదా. అవును. తిరస్కరిస్తారేమో అనే భయం, నేను సరిగ్గా చెప్పలేనేమో అనే సందేహం, ఇవి మనల్ని వెనక్కి లాగుతాయి. మరి భయాన్ని ఎలా అధిగమించాలి? ఇక్కడే పుస్తకం ఒక కీలకమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. సువార్త ప్రకటించటం మన గురించినది కాదు. ఫలితాలు మన చేతుల్లో లేవు. ఇది మనల్ని మనం నిరూపించుకునే పరీక్ష కాదు. ఒక వ్యక్తి సువార్తను అంగీకరిస్తే వారు యేసును అంగీకరిస్తున్నారు, మనల్ని కాదు. నిజమే. ఒకవేళ తిరస్కరిస్తే వారు యేసును తిరస్కరిస్తున్నారు. ఈ ఒక్క అవగాహన మనపై ఉన్న భారాన్ని, ఆ ఒత్తిడిని పూర్తిగా తొలగిస్తుంది. ఆ భారం దిగిపోతే మనం ధైర్యంగా మాట్లాడగలము. సరే, మనల్ని సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఒక శక్తివంతమైన సాధనం మన వ్యక్తిగత సాక్ష్యం అని పుస్తకం చెప్తుంది. కాని చాలామంది నా కథలో అంత గొప్పతనమేముంది అని అనుకుంటారు. నిజమే. మన జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలు జరగకపోయి ఉండొచ్చు. కాని రోమా 5.8 ప్రకారం మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ ఒక్క సత్యమే ప్రతి ఒక్కరి కథను
అనంతంగా గొప్పదిగా చేస్తుంది. అవును కదా. మన సాక్ష్యంలో సాధారణంగా 3 భాగాలు ఉంటాయి. యేసును తెలుసుకోక ముందు మన జీవితం, మనం యేసును ఎలా కలుసుకున్నాం, మరియు యేసును కలుసుకున్న తరువాత మన జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి. మన కథలో హీరో మనం కాదు, యేసే హీరో. ఆ స్పష్టత మనకుంటే చాలు. ఇక తరువాతి అంశం పంపబడటం. ఇది కూడా పిలుపులాగే కేవలం విదేశాలకు వెళ్లే మిషనరీలకు మాత్రమే అనిపిస్తుంది. కాని పుస్తకంలో లారా అనే ఒక మహిళ కథ ఉంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అవును, అది చాలా సాధారణంగా జరిగిన సంఘటన. లారా ఒకరోజు బ్యాంకుకు వెళ్తోంది. ఆమె చర్చికి సంబంధించిన ఒక టీషర్ట్ వేసుకునుంది. ఓహ్, సరే. అది చూసిన బ్యాంకు క్లర్క్, "ఓ, మీరు చర్చికి వెళ్తారా?" అని సంభాషణ మొదలుపెట్టింది. తన జీవితంలో ఉన్న కష్టాల గురించి, దేవునిపై నమ్మకం కోల్పోవడం గురించి చెప్పింది. లారా ఓపికగా విని దేవుని నమ్మకత్వాన్ని గురించి కొన్ని మాటలు పంచుకుంది. అంతేనా? అంతే. ఆ చిన్న సంభాషణ ఆ క్లర్కుకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అంటే ప్రత్యేకంగా మిషన్ యాత్రకు వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఉదయం ఇంటి నుండి బయటకు అడుగుపెట్టిన క్షణం నుండే మన మిషన్ యాత్ర మొదలవుతుంది అన్నమాట. ఖచ్చితంగా. మత్తయి 5:14లో యేసు, "మీరు లోకమునకు వెలుగయ్యున్నారు" అన్నారు. అయితే ఇలా జీవించడం ఎప్పుడూ సౌకర్యంగా ఉండదు. కొన్నిసార్లు మన పనులను, మన స్వార్థాన్ని పక్కన పెట్టాలి. అవును. ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాసిన మాటలిక్కడ బాగా సరిపోతాయి. వినయంతో ఇతరులను మనకంటే గొప్పవారిగా చూడండి అంటాడు. ఇదే వినడానికి సులభంగా ఉన్నా ఆచరణలో చాలా కష్టం. నిజమే. కాని అసాధ్యం కాదు. సరే, మనం పంపబడ్డాం అని అనుకుందాం. కాని మన పరిచర్యా క్షేత్రం ఎక్కడ ఉంది? ముఖ్యంగా చాలా కాలంగా క్రైస్తవులుగా ఉన్నవాళ్లు ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఇది. నా స్నేహితులందరూ క్రైస్తవులే, నాకు క్రైస్తవులు కానివారెవరూ పెద్దగా తెలియదు అని అంటుంటారు. ఇదే నిజమే కదా? ఇది చాలా వాస్తవమైన సమస్య. అందుకే పుస్తకంలో అపోస్తలుల కార్యములు 1.8 ఆధారంగా ఒక మంచి చట్రాన్ని ఇచ్చారు. మన పరిచర్య క్షేత్రాన్ని 3 స్థాయిలుగా విభజించుకోవచ్చు. మొదటిది యెరూషలేము. అంటే మనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లు, మన కుటుంబం, మన ప్రాణ స్నేహితులు. వాళ్లతో మాట్లాడటమే కష్టం కొన్నిసార్లు. అవును. జెన్నీ అనే మహిళ తన తండ్రి కోసం ఏళ్ల తరబడి ప్రార్థించింది. కాని ఆమె ఓపిక కోల్పోలేదు. చివరికి ఆయన 75వ ఏట యేసును అంగీకరించారు. వావ్! అంటే మన కుటుంబ సభ్యుల విషయంలో ఎప్పుడూ నిరీక్షణ కోల్పోకూడదు. సరే, యెరూషలేము తర్వాత రెండవది యూదయ మరియు సమరయ. వీళ్ళు మనం రోజూ కలిసే వ్యక్తులు. పొరుగువారు, సహోద్యోగులు. అవును, వాళ్ళు. ఇక మూడవది భూదిగంతముల వరకు. ఇది స్థానిక మరియు అంతర్జాతీయ పరిచర్యలకు సంబంధించినది. మన సంఘం ద్వారా సమాజంలో సేవ చేయడం లాంటివి. అంటే మనమెక్కడున్నా మన చుట్టూ ఒక పరిచర్య క్షేత్రం ఉంది. మనం దాన్ని గుర్తించడమే తరువాయి. ఈ సందర్భంలో వైద్యరంగంలో పనిచేసే ఎలెన్ కథ, అది నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. విన్నప్పుడు ఒళ్ళు గగుర్పడిచింది. అవును, ఆ కథ మనం ఎందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలో గుర్తుచేస్తుంది. ఎలెన్ ఒక నర్సు. ఒకరోజు ఆస్పత్రిలో ఒక వృద్ధరోగితో మాట్లాడుతూ ఉంది. ఆమెకు మందులిస్తున్నప్పుడు దేవుడు ఎలెన్ను ప్రేరేపించాడు, ఈమెకు ఆత్మీయ స్వస్థత కూడా అవసరమని. తను కొంచెం సంకోచించింది కదా మొదట. అవును, అయినా ధైర్యం తెచ్చుకుని, "అమ్మా, మీరు యేసు గురించి ఎప్పుడైనా విన్నారా?" అని అడిగింది. ఆ తర్వాత జరిగినది ఊహించలేనిది. అవును, ఆ వృద్ధురాలు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. కన్నీళ్లతో, "అమ్మా, నా జీవితాంతం ఎవరైనా నాతో యేసు గురించి చెబుతారని ఎదురుచూస్తున్నాను" అని చెప్పింది. ఒక్కసారి ఆలోచిస్తే ఆవిడ బహుశా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉండి ఉండవచ్చు. మన చుట్టూ అలాంటివాళ్లు ఎంతమంది ఉన్నారో కదా. ఈ కథ విన్నాక సిద్ధంగా ఉండటం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మరి ఈ సిద్ధపాట్లో మొదటి అడుగు ఏమిటి? ప్రార్థన. 1 పేతురు 3:15లో ఉంటుంది కదా, "మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి నే సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుండి" అని. అవును. ఈ సిద్ధపాటు ప్రార్థనతోనే మొదలవుతుంది. యేసు కూడా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవారు. మనం దేవుడు అవకాశాలివ్వాలని, మాట్లాడటానికి ఆత్మ నడిపింపివ్వాలని ప్రార్థించాలి. సరిగ్గా. ప్రార్థన చేసి సిద్ధపడిన తరువాత సంభాషణను ఎలా ప్రారంభించాలి? నేరుగా అడిగితే భయంగా ఉంటుంది. దీనిక్కూడా పుస్తకంలో కొన్ని సూచనలున్నాయి. మీకేమైనా ఆధ్యాత్మిక నమ్మకాలు ఉన్నాయా అని అడగవచ్చు. లేదా మన కథతో ప్రారంభించవచ్చు. అవును, "నా జీవితంలో దేవుడు చేసిన ఒక కార్యాన్ని నేను మీతో పంచుకోవచ్చా" అని అడగవచ్చు.
ఇంకొక సులభమైన మార్గం కూడా ఉంది. ఎవరైనా ఎలా ఉన్నారు అని అడిగితే రోజూ కొంచెం కష్టంగా ఉంది, కానీ దేవుడు నమ్మదగినవాడు, ఆయనే నడిపిస్తున్నాడు అని చెప్పవచ్చు. భోజనానికి ఆహ్వానించడం ద్వారా కూడా మంచి సంబంధాలు నిర్మించుకోవచ్చు. స్మిత్ కుటుంబం కథలాగా వాళ్లు తమ పొరుగువారితో సంవత్సరాల తరబడి స్నేహం చేశారు. సరిగ్గా అదే. ఇది ఒక పరుగు పందెం కాదు, ఒక మ్యారథాన్ లాంటిది. ఓపిక కావాలి. చివరగా ఈ పుస్తకంలోని అత్యంత శక్తివంతమైన కథలలో ఒకటి రచయిత్రి తన తాతగారితో జరిపిన సంభాషణ. అది ఫలితాల విషయంలో మనమెందుకు దేవునిపై ఆధారపడాలో స్పష్టంగా చూపిస్తుంది. అవును. ఆమె తాతగారు ఆస్పత్రిలో చివరి రోజుల్లో ఉన్నారు. ఆయనకు దేవుడంటే నమ్మకం లేదు. రచయిత్రి ఆయన దగ్గరకు వెళ్లి సువార్త చెప్పడానికి ప్రయత్నించారు. కాని ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఆమె చాలా నిరాశ చెందారప్పుడు. అవును. నేను విఫలమయ్యాను అనుకుని వెనక్కి వచ్చేశారు. కాని కథ అక్కడ ముగియలేదు. ముగియలేదు. మరుసటి రోజు ఆమె మళ్లీ ఆస్పత్రికి వెళ్ళినప్పుడు ఆమె తాతగారు ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. వణుకుతున్న స్వరంతో నాకు యేసు కావాలి అని అంగీకరించారు. ఇది మనకు ఏం నేర్పిస్తుంది? మన మాటల్లో శక్తి లేదు. ఆత్మలను మార్చే శక్తి కేవలం దేవునికే ఉంది. వారు ఏమనుకుంటారో, వారు వద్దంటే, నాకు సమాధానాలు తెలియకపోతే ఇలాంటి భయాలన్నీ మనల్ని ఆపుతాయి. అందుకే 1 కొరింథీయులు 3:6లో పౌలు చెప్పిన మాటలు మనకు గొప్ప ఉపశమనాన్నిస్తాయి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే. అంటే మన పని విత్తనాలు నాటడం, నీళ్లు పోయడం మాత్రమే. అంతే. వాటిని మొలిపించి, పెంచి ఫలాన్నిచ్చేవాడు దేవుడు. ఆ ఫలితాలు ఆయన చేతిలో ఉన్నాయని తెలిసినప్పుడు మనం స్వేచ్ఛగా పరిచర్య చేయగలం. నేర్చుకున్న విషయాలు మనందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని నేను నమ్ముతున్నాను. మనందరికీ దేవుడొక పిలుపునిచ్చాడు. ఆయన మనల్ని ఒక వ్యక్తిగత సాక్ష్యంతో సన్నద్ధం చేశాడు, మరియు ఆయనపై నమ్మకం ఉంచుమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆలోచనలను విన్న తర్వాత శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న. ఈ పుస్తకం కేవలం తెలుసుకోవడం గురించి కాదు, ఆచరించడం గురించి. కాబట్టి ఈ వారం మీ యెరూషలేములో, అంటే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత సన్నిహితులతో దేవుని ప్రేమను పంచుకోవడానికి మీరు తీసుకోబోయే ఒక చిన్న ఆచరణాత్మకమైన అడుగేమిటి? విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుస్తకాన్ని కొని చదవడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.